కొన్ని కాంబినేషన్ల పేరు వింటేనే ఆడియన్స్ లో అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. బోయపాటి, బాలయ్య, రాజమౌళి, మహేష్ బాబు, తారక్, ప్రశాంత్ నీల్, లోకేష్, రజనీకాంత్ ఈ కాంబోలో రాబోతున్న సినిమాలపై భారీ అంచనాలున్నాయి. షూటింగ్ స్టార్ట్ చేసిన నాటి నుండి ఈ క్రేజీ కాంబో పట్ల అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అటువంటి కాంబోనే మరొకటి రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి సౌత్ నార్త్ కలయికలో రానుంది. బాలీవుడ్ ఖాన్లలో ఒకరు అమీర్ ఖాన్ ఒకరు. ఇక 3 ఇడియట్స్, దంగల్, తారే జమీన్ పర్ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు అమీర్ ఖాన్. కానీ ఇటీవల ఎందుకనో ఈ ఖాన్ వెనకపడిపోయాడు. తగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చద్దా వంటి భారీ డిజాస్టర్లతో ఈ రేస్లో ఈ స్టార్ హీరో వెనకపడ్డాడు. ఈ నేపథ్యంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు అమీర్ ఖాన్. ఈ గ్యాప్ లో కథలు వినే పనిలో ఉన్నాడు. ఆ దశలో బ్లాక్ బస్టర్ దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అమీర్ ఖాన్. అతడే తమిళ బ్లాక్ బస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇందుకు సంబంధించి కథా చర్చలు కూడా ముగిసినట్టు బాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా టాక్ అయితే నడుస్తోంది. ఈ కాంబోకు బీజం వేసింది టాలీవుడ్ టాప్ సంస్థ మైత్రి మూవీస్ సంస్థ. మైత్రి నిర్మాతలు చాలా కాలం క్రితం అమీర్ ఖాన్ తో సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి అది వర్కౌట్ అయినట్టే సమాచారం. ఈ ఇద్దరి కాంబోలో రికార్డులు బద్దలవడం ఖాయం.